హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ యువర్ అనిత. ఏంటి మీ వీకెండ్ మూడ్లో చిల్ అవుతున్నారా? వెయిట్, అందులో కాస్త నన్ను కూడా యాడ్ చేసుకుని ఈ వీడియో చూసేయండి. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ ఎంపైర్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీతో ఒక సీక్రెట్ షేర్ చేసుకుంటాను నేను. సో తప్పకుండా చూడండి. వీకెండ్లో బయటికి వెళ్ళి చిల్ అవ్వాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. బట్ ఏం చేస్తాం, అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు నాతో పాటు ఈ వీడియోలోకి వచ్చేసేయండి. మీకు నేను సోమశిల డ్యామ్ చూపిస్తాను. ఫస్ట్ టైం వెళ్ళి చూసానండి. నాకైతే ఒక మినీ హెవెన్లా ఉన్నింది. ఇప్పుడు ఆ హెవెన్ని నాతో పాటు మీరు చూసేయండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో పెన్నా రివర్ పైన ఉన్న సోమశిల డ్యామ్. సో దీని పర్పస్ ఇరిగేషన్ అండ్ మనలాంటి నేచర్ పిచ్చోళ్ళకి విజిటింగ్ స్పాట్ కూడా అన్నమాట. సో ఇది డ్యామ్ పైకి వెళ్ళేటప్పుడు తీసిన ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్, అండ్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ డ్యామ్ పై నుండి ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు తీసిన వ్యూది. సో ఇంకేముంది, స్టెప్ అవుట్ ఫ్రమ్ ద వెహికల్ అండ్ గెట్ రెడీ టు వాచ్ విత్ మీ. నాకైతే ఇక్కడ బోట్ వేసుంటే సముద్ర మార్గాన్ని కనిపెట్టాడే మన మామ, అదేనండి వాస్కోడి గామాలా వెళ్ళిపోవాలనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఓసారి ఆ కొండపైన లుక్ వేయండి. మన సూపర్ హీరో అంజీ తీసుకొచ్చిన సంజీవని కొండలా అనిపించింది. సో ఒక్కసారి ఈ అద్భుతాన్ని నా కళ్ళతో చూడు మామ అనేంతలా కిక్కిచ్చింది. సో ఈ వండర్ఫుల్ ప్లేస్లో నా ఫొటోస్ ఎలా వచ్చాయో చూసేద్దాం రండి. చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే జిందగీ. చూసేద్దాం దాని సంగతి. ఆ సౌండ్స్ చూసారా ఎంత హుందాగా రాజసంగా అనిపిస్తుందో కదా. మనసుకి ఏదో ఒక తెలియని అనుభూతి. బట్ నాకైతే ఫస్ట్లీ చాలా భయం వేసింది, నా సెల్లు కానీ కింద పడిందంటే స్వాహ అనేసి. బట్ ఇలాంటి ప్లేస్కి వచ్చాక ఇంకెక్కడ స్ట్రెస్ ఉంటుంది చెప్పండి. నాకైతే ఇది చూసాక నేచర్ పైన ఇంకా లవ్ అండ్ రెస్పెక్ట్ పెరిగింది. సో మీరు కూడా వీలు చూసుకొని ఈ ప్లేస్ని విజిట్ చేయకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ జ్ఞాపకాలు ఆనందంతో నా దిల్ ఫుల్ ఖుషి అయిందబ్బా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బర్స్ట్ అవుట్ యువర్ స్ట్రెస్ బికాజ్ ఇది ఆరోగ్యానికి హానికరం బిగులు. మరి వీడియో నచ్చిందా? నాతో ఏదో చెప్పాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకు మిత్రమా, వచ్చే కామెంట్ సెక్షన్లోకి. వెయిట్ లాస్ట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తా అన్నా కదా. యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ విజయ అనే వాళ్ళ అమ్మగారి ఊరు. సో అక్కడ ఉన్నంతసేపు నేను ఈ పాయింట్ని చాలాసార్లు రీకాల్ చేశాను. ఎందుకంటే ఆ సోమశిల నుంచి తీసుకొచ్చిన ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై నేను తిన్నాను కాబట్టి. బట్ కోయిన్సిడెన్స్ ఏంటి అంటే, నేను వెళ్ళిన అదే రోజు తను ఈవినింగ్ వెళ్ళి విజిట్ చేసిందంట. నా స్టాటస్ చూశాక నన్ను వేసుకుంది ఓ రేంజ్లో. ఏం చేస్తాం, ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటుంది మరి. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ జర్నీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే ట్రావెలింగ్. ఇట్లు మీ ప్రియమైన అనిత సైనింగ్ ఆఫ్. బై టు ఆల్.